బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 17న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు తెలంగాణకు మరోసారి రానున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ పర్యటనపై ఏఐసీసీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న రాహుల్ అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాక రోడ్డు కార్నర్లో మీటింగ్లో పాల్గొననున్నారు. అక్కడి నుంచి నర్సంపేటకు చేరుకున్న రాహుల్ గాంధీ మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అయితే ఆ తర్వాత నర్సంపేట నుంచి రోడ్డు మార్గంలో ద్వారా వరంగల్ ఈస్ట్కు వెళ్లనున్నారు. ఇక వరంగల్ ఈస్ట్లో సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర చేసిన తర్వాత వరంగల్ వెస్ట్కు నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 6:30 రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్కు రాజేంద్ర నగర్కు రాహుల్ గాంధీ రానున్నారు. రాత్రి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే మల్లికార్జున ఖర్గే షెడ్యూల్ ఇప్పటి వరకు రాలేదు. రాహుల్ ఖర్గేలు కలిసి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా తుది దశ ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేసింది. ఢిల్లీ నేతలను వరుసగా ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత ప్రియాంక గాంధీ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనేందుకు టీపీసీసీ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం టీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రేపు అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రాబోతున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీకి సంబంధించి కూడా రేపు 5 నియోజకవర్గాల సుడిగాలి పర్యటన ఉన్న నేపథ్యం కావచ్చు. రేపు ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న క్రమంలో ఆయన కొత్తగూడెం జిల్లాకు సంబంధించి, ఉమ్మడి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా పినపాకలో రేపు రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ కావచ్చు ప్రచారాలు చేసే క్రమం కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా వరంగల్ ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాలను చుట్టేస్తూ కూడా రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్లు, ప్రచార కార్యక్రమాలు కావచ్చు సభలో నిర్వహించే అవకాశం ఉంది. అలాగే రాత్రి 6 గంటల తర్వాత కూడా రాజేంద్ర నగర్ చేరుకుంటారు. అక్కడ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే నేపథ్యం, అక్కడ సభ ఏర్పాటు చేసే నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఏదైతే కుతుబ్లాపూర్ సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గే రేపు భారీ బహిరంగ సభ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రేపు ఏదైతే అగ్రనేతలు ఇద్దరు కూడా రేపు తెలంగాణకు రాబోతున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఇప్పటికే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా పలుమార్లు సభలకు కూడా వచ్చిన నేపథ్యం కావచ్చు. 2 విడతలుగా జరిగిన బస్సు యాత్రలో కూడా రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులను గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం, ఇప్పటికే ప్రకటించిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఆ డిక్లరేషన్ల పట్ల కూడా ప్రజలకు వివరించిన ఆ నేపథ్యం కావచ్చు. బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, పథకాల వైఫల్యాల తీరుపైన కూడా ప్రజల్లో ఎండగడుతూ కూడా రాహుల్ గాంధీ ప్రచారం చేసిన నేపథ్యం కావచ్చు. రేపు సంబంధించి కూడా రేపు 5 నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగుతున్న నేపథ్యం. ముఖ్యంగా అంటే ఇప్పటికే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఆయన వారం రోజులుగా ఉంటున్నట్టుగా కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా ఏదైతే రేపు సంబంధించి కూడా రేపు ఒకే రోజు రేపు సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న నేపథ్యం కావచ్చు. మరి తిరిగి 21వ తేదీన, ఎందుకంటే 4 రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెల 19న ముగుస్తున్న నేపథ్యంలో 21వ తేదీన కూడా అగ్రనేతలంతా కూడా వచ్చే క్రమం కనిపిస్తుంది. ప్రధానంగా 21వ తేదీ నుంచి కూడా అగ్రనేతలంతా ఇక్కడనే ఉంటున్న నేపథ్యం. తెలంగాణలో ప్రచార కార్యక్రమాలు ముగిసే రోజు వరకు కూడా ఇక్కడే ఉండి ఆ ప్రచారాలను పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే 5 డిక్లరేషన్లు ప్రకటించింది, 6 గ్యారెంటీలను ప్రకటించిన నేపథ్యం కావచ్చు. రేపు మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తున్న నేపథ్యం కావచ్చు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు మేనిఫెస్టో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ప్రకటించిన 5 డిక్లరేషన్లతో పాటు 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో కూడా పలు కీలకమైన అంశాలు ఉన్న నేపథ్యం కావచ్చు. మేనిఫెస్టోకి సంబంధించి కూడా శ్రీధర్బాబు నేతృత్వంలో కొనసాగుతున్న క్రమం కావచ్చు. పలు దఫాలుగా కూడా ఆయన అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా మేనిఫెస్టో ఎలా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఏ వర్గాలను లబ్ధి చేకూరే విధంగా ఉండాలని కూడా గాంధీ భవన్ వేదికగా కూడా ఆ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మిగతా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే ప్రకటించిన ఏదైతే 5 గ్యారెంటీలు ఉన్నాయో, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, అలాగే మైనార్టీ డిక్లరేషన్తో పాటుగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే
మొత్తంగా ఈ 5 డిక్లరేషన్లు 6 గ్యారంటీల ప్రకటించిన నేపథ్యంలో మేనిఫెస్టో సంబంధించి కూడా దీంట్లో ఆ డిక్లరేషన్లు ఏదైతే 6 గ్యారంటీలు పొందుపరుస్తూ కూడా మరిన్ని అంశాలకు సంబంధించి కూడా కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పాలనలో కొనసాగుతున్న పథకాలకు వాటిని కూడా అదే స్థానంలో కొన్ని పథకాలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, దాంట్లో ఏదైతే కొత్త పోర్టల్ తీసుకొస్తామంటే చెప్పిన నేపథ్యంలో కూడా దాంతో ధరణి పోర్టల్ ఎలాంటి పథకాలు పెట్టే అవకాశాలు ఉంది అంటే 6 గ్యారెంటీలు ఇక్కడ స్కీమ్ చేశారు, 5 వర్గీకరణలు చేశారు. అంటే ఈ రెండింటికి ధీటుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇది కూడా ప్రజలకు బలంగా వెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అంటే ఈ డిక్లరేషన్లు కావచ్చు, అలాగే 6 గ్యారంటీలు ప్రకటించారు. వీటిని మేనిఫెస్టోలో పొందుపరుస్తూ కూడా మరిన్ని అంశాలు, మరిన్ని సంక్షేమ పథకాలు, మరిన్ని సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరే విధంగా కూడా మేనిఫెస్టో రూపకల్పన జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ధరణి పోర్టల్ కావచ్చు, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి కూడా సన్నబియ్యం పంపిణీ కావచ్చు, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, అలాగే వార్డు సభ్యులకు ఇప్పటికే వార్డు సభ్యులు కొనసాగుతున్నారు. ఆ వార్డు ఏదైతే సర్పంచ్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతున్న నేపథ్యంలో కూడా వార్డు సభ్యులకు కూడా గౌరవ వేతనం ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే అమ్మ హస్తం పథకం పేరుతో కూడా 9 నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉన్నది. అలాగే ఆర్ఎంపీ, డిఎంపీ ఏదైతే డాక్టర్లుగా కొనసాగుతున్నారో వాళ్ళకు ఆ గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా కూడా మేనిఫెస్టోలో జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏదైతే ఎంబీసీలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు కావచ్చు, అలాగే ట్రాన్స్జెండర్లు, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమం కావచ్చు, సంక్షేమ పథకాన్ని తీసుకురాబోతున్న నేపథ్యం కావచ్చు, అలాగే జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి కూడా జర్నలిస్టులకు ప్రత్యేక పథకాన్ని తీసుకురాబోతున్నాం కావచ్చు. ఇంకా మరికొన్ని కీలకమైన అంశాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి ఇప్పటికే. ఎందుకంటే 6 గ్యారెంటీలతో కూడా మహాలక్ష్మి యువ వికాసం కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, గృహజ్యోతి పథకం ద్వారా కూడా అంటే 200 యూనిట్లు విద్యుత్ను కూడా ఫ్రీ ఇవ్వబోతున్న 24 గంటల నికాసైన విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పిన పరిస్థితుల్లో అదే గ్యారంటీని కూడా అక్కడ చేరడం జరిగింది. ఇక్కడ మహిళలకు సంబంధించి కూడా మహాలక్ష్మి పేరుతో కూడా 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2500 ఆర్థిక సాయం కావచ్చు, ఇంకా రైతులకు సంబంధించి కూడా గిట్టుబాటు ధరతో పాటుగా ఏదో పంట పెట్టుబడి సాయం కింద కూడా 16,000 ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తున్నామని, కౌలు రైతులకు ఇవ్వబోతున్నట్టుగా కూడా 6 గ్యారెంటీల ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ పూర్తిగా యూత్కు సంబంధించి కూడా 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం. నిరుద్యోగులకు సంబంధించి కూడా నిరుద్యోగ భృతి ఉండబోతుంది. ఏదైతే విద్యార్థులకు సంబంధించి కూడా వాళ్ళు పై చదువులు చదువుకునేందుకు 5 లక్షల నుంచి కూడా 25 లక్షల ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వబోతున్న నేపథ్యం కావచ్చు. అయితే పంటకు సంబంధించి కూడా మద్దతు ధరతో పాటు క్వింటాల్కి 500 బోనస్ ఇవ్వబోతున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఈ 5 డిక్లరేషన్లు తీసుకొచ్చారు. 5 డిక్లరేషన్లు 5 సామాజిక వర్గాలకు సంబంధించి కూడా అన్ని సామాజిక వర్గాలను లబ్ధి చేకూరే విధంగా 5 డిక్లరేషన్లు ఉన్నాయి. దానికి అనుగుణంగా ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకటించారో 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ప్రధానంగా మరికొన్ని కీలకమైన అంశాలు, ఇప్పటికే మనం చెప్పిన అంశాలు కాకుండా మరికొన్ని కీలకమైన అంశాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అలాగే మిగతా ఏదైతే కార్మికులుగా కొనసాగుతున్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉండబోతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి పెద్దపీట వేయబోతున్న నిరుద్యోగుల సంక్షేమం కోసం మరొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి కూడా ఇప్పటికే 1వ తేదీన వేతనాలు పడే పరిస్థితి లేని నేపథ్యంలో 1వ తేదీన గౌరవ వేతనం ఇచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కూడా వాళ్ళు పలు ధర్నాలు కావచ్చు, నిరసనలు తెలిపిన పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉండబోతుంది. దీంతో పాటుగా సబ్బండ వర్గాలకు అన్ని వర్గాలకు ఏదైతే సమన్వయం కావచ్చు, సమకాలిక అందరినీ కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతుంది. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్యాహ్నం మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారు. అలాగే అగ్రనేత రాహుల్ గాంధీ రేపు ఢిల్లీకి చేరుకుంటున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఉన్నది. అక్కడ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కూడా సభ జరిగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్ ఫర్